ప్రభాస్ ఇంట్రడక్షనే అవసరం లేని పేరిది. ది గ్లోబల్ స్టార్మ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇట్లా ట్యాగ్లు ఇచ్చుకుంటా పోతే ఉన్న అన్ని ది బెస్ట్ ట్యాగ్లు ఈయనకే ఇవ్వాలి. ఈ వీడియో కంప్లీట్లీ ప్రభాస్ అప్కమింగ్ ఫిలిమ్స్ అండ్ ఇప్పటి వరకు ఈయన పాన్ ఇండియన్ సినిమాలు ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కి బిజినెస్ పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అండ్ ఫ్యూచర్ లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే దాని మీదే ఉంది. అండ్ అట్లనే ఈ వీడియో ఎండ్లా బ్రిలియంట్ ఫిలిం అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మంచి మంచి ఫిలిం అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అట్లనే మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అక్రాస్ ది లాంగ్వేజెస్ అందరు తీస్తున్నారు, కానీ ప్రభాస్ ఈజ్ ద మెయిన్ ఓనర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్, బాహుబలితోనే ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి ప్రభాస్ ఈజ్ ద మెయిన్ ఓనర్ అనే స్టేట్మెంట్ ని ఎవరు కాంట్రడిక్ట్ చేయరని అనుకుంటున్నా. ఒకవేళ కాంట్రడిక్ట్ చేయాలనుకుంటే అండ్ మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి, డిస్కస్ చేద్దాం. అసలు రాజమౌళి సార్ ఏమని బాహుబలి పార్ట్ 1 కి ది బిగినింగ్ అని పేరు పెట్టిండో, సీరియస్లీ అప్పటి నుంచి స్టార్ట్ అయిన ప్రభాస్ పాన్ ఇండియన్ ఫిలిం జర్నీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7+ ఫిలిమ్స్ చేసింది అండ్ 5,000 crore ప్లస్ బిజినెస్ చేసింది అక్రాస్ ద గ్లోబ్. అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఈశ్వర్ చేసిండు. అట్ ది ఏజ్ ఆఫ్ 24 వర్షంతోనే మంచి బ్రేక్ వచ్చింది. ఈశ్వర్తోనే మంచి బ్రేక్ వచ్చిందని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనొచ్చు. ఎప్పుడొస్తే ఏంది, ఇప్పుడు టాప్ స్టారే కదా. అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఛత్రపతి చేసిండు. ఇది బిగ్గర్ మైల్ స్టోన్ ప్రభాస్ ఎంటైర్ ఫిలిం కెరియర్లా. తర్వాత వచ్చిన యోగి, పౌర్ణమి, మున్న, ఏక్ నిరంజన్ యావరేజ్ గానే ఉన్నాయి. అంటే ఈ సినిమాలు కూడా బాగానే ఉంటాయి. బుజ్జిగాడుతోని మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుండు. బిల్లాతోని స్టైల్ అండ్ స్వాగ్ అంటే ఇట్లుండాలని చూపించిండు. అండ్ డార్లింగ్తోనైతే చాలా మంది అమ్మాయిలకి ఒక హస్బెండ్ మెటీరియల్ అయిపోయాడు. మిస్టర్ పర్ఫెక్ట్ లా కాస్ట్యూమ్స్ బాయ్, ఏమన్నా కాస్ట్యూమ్సా. అట్ ది ఏజ్ ఆఫ్ 33 మిర్చి చేసిండు. క్లాస్ అండ్ మాస్ మిక్సీ చేసి కొడితే బొమ్మ బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ కి దిమ్మ తిరిగిపోయింది. అట్ ది ఏజ్ ఆఫ్ 35 బాహుబలి చేసిండు. అసలు ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మొత్తం. ఇక్కడ నుండి లైన్ గా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఇక ముందు కూడా ఇట్లనే బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తాడు. నేను చెప్తున్నాను, నువ్వు రాసి పెట్టుకో. పైప్ లైన్ ఉన్న ది రాజా సాబ్, ఫౌజీ, మళ్ళా స్పెషల్ మెన్షన్ స్పిరిట్, తర్వాత శౌర్యాంగ పర్వం అదే సలార్ పార్ట్ 2 అండ్ కల్కి పార్ట్ 2, ఇవన్నీ బిగ్ బిగ్ ఫిలిమ్స్. అండ్ వీటి ట్రేడ్ అనాలిసిస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,000+ crores అని చెప్పి టాక్ నడుస్తుంది. రాజా సాబ్ హారర్ కామెడీ సినిమా ఆల్మోస్ట్ క్లోజ్ టు రిలీజ్ ఉంది. ఫౌజీ కూడా ఆల్మోస్ట్ 60% షూట్ అయిపోయిందంట. అండ్ నెక్స్ట్ ఇయర్ అదే 2026 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఒక హిడెన్ చాప్టర్స్ ఆఫ్ ఆర్ ఇండిపెండెన్స్ మీద సినిమా అని చెప్పి టాక్ ఉంది. వంగా ప్రభాస్ అగ్రెషన్ స్పిరిట్ ఏమో కమింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంట్లో ప్రభాస్ ఏమో నార్కోటిక్స్ పోలీస్ ఆఫీసర్ గా అండ్ తృప్తి దిమ్రి ఏమో ఒక డాక్టర్ లాగా చేస్తుందంట. అండ్ ఈ సినిమా అంతా నార్కోటిక్స్, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ మీదనే ఉండే ఛాన్స్ చాలా ఉంది. ప్రభాస్ నీల్ మాస్ ఫిలిం శౌర్యాంగ పర్వం అదే సలార్ పార్ట్ 2 ఏమో నెక్స్ట్ ఇయర్ 2026 ఎండింగ్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి ప్రభాస్ వర్సెస్ పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాటిల్ ని ఆన్ బిగ్ స్క్రీన్స్ ఆన్ లార్జర్ స్కేల్ లో చూస్తాం. మన క్లారిటీ అయితే మనకుంది. ఇవన్నీ క్లియర్ అయినాక అంటే ఆల్మోస్ట్ 2027 ఎండ్ లా ఈ కల్కి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అండ్ 2028 లో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ దీపికాకి ఆల్టర్నేటివ్ గా ఈధర్ సాయి పల్లవి ఆర్ ఆలియా భట్ ని ఇప్పటి వరకు అయితే కన్సిడర్ చేస్తున్నారు అని టాక్ అవుతుంది. ఇంకొక సినిమా గురించి ప్రాపర్ అప్డేట్ ఏం లేదు, కానీ అదే ప్రశాంత్ వర్మ అండ్ ప్రభాస్ ఫిలిం. సో అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఇది 2028 సెట్స్ మీదకి పోయే ఛాన్స్ ఉంది అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. సో అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఫిలిమ్స్ చేసే బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,000 crore ప్లస్ అని టాక్ ఉంది. ఒక్క మనిషి ఇంత బిజినెస్ చేయగలుగుతుండో అంటే అది ఆ మనిషికి ఉన్న డెడికేషన్ అండ్ ఇండియన్ సినిమా ఆడియన్స్ కూడా. ఏ వెరీ హ్యాపీ 46th బర్త్డే ప్రభాస్ సార్, వి లవ్ యూ సో మచ్. సో ఇన్ని సినిమాలల్లా మీరు ఎగ్జాక్ట్లీ టు ది పాయింట్ ఏ సినిమా గురించి ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారో కమెంట్ చేయండి. మళ్ళీ మంచిగా కూర్చొని ఆ సినిమా గురించి డిస్కస్ చేద్దాము. అంటిల్ దెన్ బాయ్.